డ్రగ్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన నటీనటులు ఇలా మత్తుకు బానిసలవ్వడం దౌర్భాగ్యమన్నారు. టాప్ హీరోలు, టాప్ హీరోయిన్లు ఇలాంటి డ్రగ్స్ కు దూరంగా ఉంటారని, కానీ టాప్ యాక్టర్స్ అవ్వలేని వాళ్లే ఫ్రస్ట్రేషన్ తో ఇలా మత్తుకు బానిసలవుతూ ఉంటారని అన్నారు. డ్రగ్స్ అనేది మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్లో ఎవరిలోనూ ఇలాంటిది ఉండదండి. ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి, అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు, జీవితంలో నేను ఒకటి అవ్వాలనుకున్నాను, అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏమి చేస్తే అవుతామో అది చేయాలి, కానీ ఈ ఈ పిచ్చి రూట్లకి మారిపోవడం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు. చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు, జీవితంలో అతి భోజనం కూడా తప్పని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. సో ఇది నా తోటి కళాకారులు కానీ మరి ముఖ్యంగా ఇప్పుడొచ్చే యంగ్ బ్యాచ్కి, ఈ కుర్ర బ్యాచ్ అందరికీ కూడా నా వల్ల వీలైనంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అనేది నాకు కొంచెం కౌన్సిలింగ్ అలవాటు కాబట్టి, అంటే మన సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా నవ్విస్తాం, ఎలా ఆనలుగు ఎలా ఆలోచింపు చేస్తాం, ఇవన్నీ కౌన్సిలింగ్ అంటాం. వాటిని అన్నింటినీ పెళ్లి పుస్తకంలో పెళ్లిల గురించి ఎలా కౌన్సిలింగ్ చేస్తాం. ఈ విధంగానే డ్రగ్స్ అనేది తాత్కాలికమైన ఆనందం అని ఎవరన్నా ఫీల్ అయితే కనుక అది పర్మనెంట్ జీవిత నాశనం. దయచేసి ఎవరు కూడా చాలా చిన్న విషయాలు నా ఉద్దేశంలో హాయిగా పక్కన వాళ్ళు నవ్వించండి. దాని కిక్కు ముందు వేరే ఎందుకు పనికి వస్తుందండి? కిక్ అంటే నాకు తెలిసిన కిక్కు మిగతా మీ అందరూ నవ్వించండి. ఇందులో కిక్ ఉంది, కానీ డ్రగ్స్లో వాటిలో ఏం కిక్ ఉంది? దయచేసి ఇంకెప్పుడు అలా చేయకండి. సార్, హీరోయిన్ల మీద కూడా నోటీసులు ఇచ్చారు, చార్మి కానీ ముమైత్ ఖాన్. ఇప్పుడు నేను మాట్లాడిందంటే బ్రదర్ పర్సనల్ పర్టికులర్గా అంటూ ఎవరికి వర్తించదు. మనకి రాజేంద్ర ప్రసాద్ అనేవాడు నవ్వులన్నిటికీ వర్తిస్తాడు. అట్లా నేను ఇందాక చెప్పింది అందరికీ వర్తిస్తుంది. అది నేను ప్రస్తుతం అధ్యక్షుడిగా నేను వేరే వాళ్ళకి అప్పచెప్పాను. ఏది అయినప్పటికీ కూడా నేను అట్లా కాకపోయినంత మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు నాకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉంది కదా. ఎప్పటికైనా సరే ఒక కళాకారుడు అంటే నా దృష్టిలో, అంటే ఇది నా ఒపీనియన్, మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు లేదు నాకు అనవసరం, కళాకారుడు అంటే మామూలు వ్యక్తుల కన్నా 10 రెట్లు బాధ్యత కలిగిన వాళ్ళు. కళాకారుడు అనేవాడు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని, మీ ఇంట్లో ఒకడిని నేను. ప్లీజ్ నమ్మండి, మంచి చేస్తే దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. దేవుడు ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. స్వామి అనేవాడు, నేను దానికి ఉదాహరణ నేనే. 40 సంవత్సరాలు ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాను. అందుకని దయచేసి మంచిగా ఉండండి, మంచి చేయండి, మంచి వినండి, మంచి చెప్పండి. ఓం నమో వెంకటేశ.